ఒరే నేను నీకేం అపకారం చేశాను రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు సగం చెంగే పట్టింది గీడ సగం చెంగే పట్టింది గీడ గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు అరే వీళ్ళేదో ట్రాప్ చేసిర్రా భయ్ అరే వీళ్ళేదో ట్రాప్ చేసిర్రా భయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామెడీ టాప్. సో మనం ఈరోజు ఒక ప్రాంక్ చేయబోతున్నాం. ఏంటంటే ఓఎల్ఎక్స్లో ఒక అతను బండి అమ్ముతున్నాడంట. అతన్ని మనము ఇక్కడికి ఈ అడవి చూస్తున్నారు కదా, ఈ అడవిలో పిలిచి మొత్తం పరేషాన్ చేద్దాం. ఏమరా గిల్లి పరేషాన్ చేసేద్దాం. సో అడవిలో వాళ్ళని మొత్తం చుక్కలు చూపిద్దాం వాళ్ళకి. సో లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ది వీడియో. లెట్స్ గో. అరే సరే సార్ మనం ఫోన్ చేద్దామంటారా సార్, ఫోన్ చేద్దాం. ఎక్కడి వరకు వచ్చారు అంటే లొకేషన్ చూసి హలో అన్న ఎక్కడన్నా అన్నా, నీకు లొకేషన్ పంపించినా కదన్నా. ఏనా ఒక జంగల్కి వచ్చిన అడవి ఏంది, మొత్తం అడవిలాగుంది. ఇల్లు లేవు ఇక్కడ లోపల ఉంటుందా అన్న ఇది ఇల్లు ఒకటి? ఏమన్నా ఇది మొత్తం అడవిలాగుంది అంతా. లే లోపల రా కొంచెం. నీకు లొకేషన్ పంపించినా కదా. అదే వస్తున్నా లొకేషన్ వచ్చి డౌట్ వచ్చి ఆగిన. మొత్తం జంగల్ ఉంది, ఏదో మొత్తం అడవిలాగుంటే డౌట్ వచ్చి ఆగిన. అంటే మేము కొంచెం ప్రశాంతత కోసమని ఇక్కడ కట్టుకున్నాం బ్రో ఇల్లు. ఈ ప్రశాంతన మరి ప్రశాంతంగా ఇంత ప్రశాంతంగా నేను చూడలేదన్నా. దాదా జల్దీ రా అన్న, మాకు వేరే పని కూడా ఉంది. వస్తున్నా వస్తురంట్రా. అనుకుంటా. అరే ఇగో బండి తీసుకొని ఒక్కొక్కడు బండిని కింద పడేయాలా, తన్నాలా, బండి తీసుకొని వెళ్ళిపోవాలి. అరే ఇగో అది కాదు, బికాజ్ నీకు నాకు సంబంధం లేనట్టుందాం. నువ్వు బండి తీసుకొని వెళ్ళిపో. అరే మీరేం చేయాలా? నువ్వు సైడ్ పో, నువ్వు మధ్యలో రా. మేము మాట్లాడుతున్నప్పుడు రా. వస్తురాగు వచ్చేసిర్రు. వీళ్ళే ఉండొచ్చు. వీళ్ళేనా ఏంది హోల్స్ అన్న మీరేనా? అన్నా మీరా? అదే మేము కొంచెం ప్రశాంతత కోసం అని ఇక్కడ తీసుకున్నాం. మరి ఇంత ప్రశాంతం అంటే మరి భయంకరంగా ఉంటుంది. ఏం భయపడేది నేను. ఇదేనా అన్న బండి? ఇదన్నా చూడరే బండి. మా పూరల దగ్గర దమ్ చేస్తారు, బండి కావాలని. అరే కొన్నాక దులుపుకోరా, నువ్వు ఇక్కడ దులుపుకుంటావు. చెప్పనా మావాడు అడుగుతుండు. మరి ఏందన్నది తమ్ముడు, పీకాకి తమ్ముడు లూజ్ ఉంటాయి, ఊసిపోతాయి అవసరంగా. బండి కనుకన అవుతుంది, కొత్తది అయిపోతుంది. 30,000 కి డొక్కుల బండి అంటే కనొద్దురా అదే డొక్కుల బండకి ఇది కనొద్దురా. తమ్ముడు నువ్వు కొన్నాక డొక్క ఏదనిపిస్తుంది. పేపర్లు అదే రే బండి నచ్చిందా చూసుకోరు, ఫస్ట్ చూసుకోరు. మళ్ళీ కొన్న తర్వాత అది లేదు ఇది లేదు అనొద్దు. ఏందన్నా ఇవి? వర్షం అన్న తడిపోయింది, వారం నుంచి వర్షం పడుతుంది. ఎట్లుంటుందన్నా? వేరే జిరాక్స్ ఇస్తలే చూసుకో. అంటే మావాడు చూస్తాడు పేపర్లు. తమ్ముడు రాదు చూడరా పేపర్ కరెక్ట్. దానికి ఎవరికైనా పోవడానికి వానికే బండి ఇప్పిస్తున్నాను. ఇప్పిస్తే వానికి ఎవరికైనా రేపు వాడే నడిపిస్తాడు, వాడే చూసుకోవాలి కదా. చినిపోయినాయి, కాలిపోయినాయి. సగం జంగే పట్టింది గీడ. చెప్పానా ఆయనకి?
మంచిగా వచ్చిన మాటలు తొలి పని వేసుకొని ఏం మాట్లాడుతున్నారా నువ్వు? వాళ్ళకే కొంటున్నాం మరి? తనొద్దు. అరే వీళ్ళు ఏం చేసుకుంటారు నాకు బండి కొనుక్కొని చిన్న పిల్లలు ముగ్గురు అరే లైసెన్స్ ఉందా మీకు కూరగాయల బండి ముందు చంపన ఉందా గాలి ఉందా అట్లా కొట్టద్దు నేను చూపిస్తాను. అరే ఒక సుత్త తెచ్చి కొట్టరా గాలి ఉందనే తెలుస్తుంది నా రొట్టో ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. చూడాలి కదా, మరి బండి అంటే అన్ని చూడాలి కదా. గాలి ఉంటుందా అలా కూర్చోరా రే, కూర్చో. ఏమో టైర్ ఇంటికి తీసుకుపోయి చెక్ చేసుకొని రాకు కాదు అన్న లాస్ట్ బాబోయ్ రొట్టగడు వచ్చాడు. మీరు ఫస్ట్ స్టాండేనా? ఫస్ట్ స్టాండ్. సెకండ్ హ్యాండ్ అన్నట్టుంది. ఏ కొత్త కవర్లు కూడా తీయలేదా నాది సరే కవర్ దిగాలి కొత్తది అయితే పెద్ద మొత్తాన్ని గుడికాడ ఇది కూడా ఉన్నది కొత్తది అరే తమ్ముడు టైర్లు చూసి కొత్త టైర్లు చూసి మాట్లాడరా నువ్వు ఏమన్నారా? కొత్త టైర్ లేపించేమో అరే బండితో వచ్చినారా నాయన అవి? చెప్పిన దిగురా నేను కూడా దిగు. టైర్ కూడా బాగుంటుంది. అమ్మా హెల్మెట్ వేసుకోపోనా బండి సౌండ్ ఆ బండి ఆగిపోతుంది హెల్మెట్ లేకపోతే అది ఫస్ట్ బీటింగ్ తక్కువ ఉంటుంది, మైలేజ్ కోసం బీటింగ్ తక్కువ పెట్టినాం. సౌండ్ ఎట్లుందిరా? సూపర్ బుల్లెట్ సౌండ్ ఉంటది ఇంకా సూపర్ తమ్ముడు అరే ఇల్లు కొనేటట్లేదు నాకు డౌట్ వస్తుంది లేనా అరే మన స్పెండర్ బండికి బుల్లెట్ కొనేట్టు వస్తారా? గాలి కోసం పిల్లలు మీ ఏజ్ లేకుండా గాలి కోసం వాళ్ళు కట్టెతో చుట్టూరు దానికి చెక్ చేయండి మాకేమో అడవిలో తీసుకొచ్చి పడేసి ఈడ ఏం మాకేమో ఏమంటారు అది? ఏమైనా అంటారు? మాకు ఇట్లానే ఇష్టం అది ఏనా రోజు ఇష్టం మేము ఇట్లా నమ్ముతాం మీకెందుకు బండి కొనడానికి వచ్చిరు కదా అమ్మనికి అమ్మనికి వచ్చిరు కదా ఎక్కడ పోయిండ్రా బండి తీసుకొని ఏయ్, బండి జల్దీ రమ్మని ఎవరు మీ కూడా కదా? మా మామ ఇస్తాడు బండి తీసుకోకపోతే మీవాడే కదా? ఎవరో వచ్చి చూడండి వచ్చి బండి అడిగే మీ నేను మీ వాళ్ళు అనుకుంటున్నా నేను అరే మా ఎట్లా అడిగి మా ఏరియా ఏమన్నది? అయ్యా తెలియదా ఇప్పుడు అయ్యా రియల్ గా మళ్ళీ మీరెక్కి బండి చూస్తాం గాలి చూస్తాం దాంట్లో ఇది అని చెప్పి హలో అన్న మీరైనా అనుకోని మేము ఒక కాదు మీ వాళ్ళు కదా మరి మీరు ఎక్కిరు గారా బండి ఎక్కి మాట్లాడుతారు గారా? మరి ఎట్లా ఒకసారి చెక్ చేసుకున్నాం మీ వాళ్ళు కదా వాళ్ళు మా ఏరియా ఇది ఏమన్నా మావడానికి మా ఏరియానా ఇది? అరే వీళ్ళు ఏదో ట్రాప్ చేసిర్రా బాయ్ ట్రాప్ చేసిర్రా బాయ్ ట్రాప్ కాదు బండి మీరేమో ట్రాప్ చేస్తున్నారు మావాడు కాదాడు మేము బండి చూస్తుంటే బండి తీసుకొని పోతే మీ వాడికి నచ్చలేదేమో వెళ్ళిపోయిన అనుకున్నాం మేము మావాడు ఉంటానికి ఏరియాతో సంబంధం లేదు. బండి ఎక్కిన ఈడు కూడా ఎక్కి బండి ఎవడు ఎక్కిండు? ఎక్కో బరాబర్ ఎక్కుతారు చూసి నువ్వు కూడా ఎక్కినవారా బండి పోతా పోతా అని ఏదో కట్టుందిరా అన్నారు దిగినవారా వీళ్ళు ఏదో ట్రాప్ చేస్తున్నారు అన్న బండి కొంటా అన్నావు బండి దిగమన్నాడు సరే ఎక్కడ ఇదేమో ట్రాప్ సరే చూసి వస్తే ఎట్టుపోయాడు నువ్వు కూడా పోతే ఎట్లా బండి ఎట్లా వస్తుందా నడుచుకోబో ఏం ఆడతాలా? బండికి ఆడతాలు చేయకు. నువ్వు ఏడుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? బండి నాకేం తెలుసు అది? నువ్వు ఈడ వచ్చి ఎక్కించుకొని పోయినావు ఎవరన్నా తెలియదు పిలిచినా నువ్వు బండి నాకు చేతికి ఇచ్చినావా? మరి తాళంకే వాడిని పోరాలికి ఎవరికో ఇచ్చినావు? పోరాలికి చెక్ నువ్వు చేసి బండి ఎవరికో ఇచ్చినావు? ఏయ్, తాళం చేయవా నువ్వు? తాళం చేయి. తాళం చేయవా నువ్వు? తాళం చేయి. తాళం చేయవా నువ్వు? తాళం చేయి. ఏయ్, నాకు ఎవడో తెలియదు. ఆడకాలు చేయకు, అర్థమైందా? ఫోన్ చేయి అన్న చెయ్యి మీద వేయకు. నువ్వు తాళం చేయవా నువ్వు? ఏయ్, చెయ్యి మీద వేసినప్పుడు బాగుంటుంది. ఫోన్ చేయరా మామకు ఫోన్ చేయి చేయి, ఓపెన్ చేస్తావు చేయి. మామకు ఫోన్ చేయి నువ్వు ఏడుకొచ్చినావు ఫస్ట్ చెయ్యి మీద అన్నాడు. ఏ? మొత్తం అడవిలో పాతి పెట్టేస్తాడు కదా. ఏం నువ్వా? ఇలాంటి తాళం చేయవా నువ్వు? తాళం బండికి చేయి. హలో ఎవడాడు? ఎడును మామా అంటే అమ్మ నీకే మనోడు బండి తీసుకొని అటు వెళ్ళిపోయాడు
రమ్మను ఎవడొస్తాడు రమ్మను ఏం చేద్దాం మామ నిజంగా తెలియదా బాబా మీరు వచ్చారు నేను మీ వాడేమో అట్లా తాళం పెట్టించు రేపు లేదు వాడు అరే ఈడెక్కిండు నాటకాలు నీతో మాట్లాడు కానీ చెప్పిన పండు వెళ్ళిపోయి అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అద్దాలు పడ్డది నువ్వు బండి నిలిపి ఫస్ట్ నువ్వు కావాలనే వేస్తున్నావు అనుకుంటాను మీరు బండి ఎవడాడు ఎవడాడు మావాడు కాదు మాట్లాడినాడు మాకి రారా రే ఫోన్ చేయ మాలో ఫోన్ మామకు ఫోన్ చేయ మళ్ళీ రమ్మంటే ఫోన్ చేయ మళ్ళీ ఇంటికల్ ఏడికి పోలేరు మీరు ఏడికి పోలేరు ఎవడేం చేయలేదు ఇక్కడ ఇట్లా బండి అమ్ముతానని వచ్చి కథలు దించురా మీరు ఇక్కడ అరే బండి కొంటాం మిమ్మల్ని కొంటాం ఇక్కడ మిమ్మల్ని కూడా కొంటాం కూరలు నింపేస్తారు ఏమైందా నువ్వు బండి ఇట్లా అమ్మనికి వచ్చినాం తీసుకోబెట్టు కూరలు వచ్చి దొంగలాగానే ఉంది ఇలా ముఖం బండి బండి ఫోన్ చేయండి పిలిపి ఎవడు మావాడు కాదు బండి ఎట్లా బండి మేము ఎవడిచ్చిండు మాకు మాట్లాడిండు తాళం ఇచ్చినాము మామూలు బండి మేము ఇండే ఉంటాము ఏం అవసరం లేదు బండి రెండు బండి తీసుకొని వెళ్ళిపోతాం ఎవరో మాకు తెలియదు అరే అమ్మ ఇంత దూరం పిలిపించి ఇట్లానే తాళం తీసుకురా నువ్వు తాళం ఇయ్యి తాళం ఇయ్యి తాళం ఇయ్యి అన్న తాళం ఇయ్యి తాళం ఇయ్యి తాళం ఇచ్చేసి తాళం మీరు నలుగురు వచ్చి నీ మీద కూడా చేస్తానని నీ మీద కూడా చేస్తానని పిలిచి బండి తాళమి బండి తాళమి బండి తాళమి నువ్వు బండి తాళమి మన ఇద్దరం పోదాం కూర్చోర్రా మా వాళ్ళు వస్తారు కూర్చోరు టైర్ల గాలి చెక్ చేసేటప్పుడు బండి నువ్వు ఎవరిని పక్కన చెట్లిస్తాను బాబు బాబు వచ్చినాక మాట్లాడదాం ఉండు వచ్చినాక మాట్లాడుకో అన్నా ఏమన్నా బండి తీసుకోవడం పద్ధతి ఇది నీకు పెట్రోల్ లేదు మైలేజ్ ఎట్లా చెక్ చేయాలి మీరు అంతా అన్నారే ఎవరు ఏం చెప్పకుండా బండి తీసుకోవాలి మేము కొట్లాడుకోవాల్సి వచ్చింది అర్థమైందా అన్న
అర్థమైందా? ఎవరు మీ మనిషి కాదా? మా మంచి కాదన్నా. మనిషి కాదు మోహన్ బాబు, ఒక మాట చెప్పు మాకు. మాకు మాట చెప్పాలి కదా భయ. మేము మనోడు ఎక్కపోయినా మేము ఇద్దరు కొట్లాడుకుంటాం. బండిని తీసుకోపోతావు అట్లా సరే ఫోన్ ఇక అయింది. ఏమైందా ఫోన్ ఏ బాబు, నువ్వు వెళ్ళిపో. చెక్ చేస్తాము. నువ్వు బండి యుద్ధం కొట్టాడుకున్నా ఇప్పుడు. ఇగో మీకు ఆగ్రా రే. నీకు ఇంతకుముందు సిగ్గుందా? నీకుందా చెప్పాలా? ఏరేది మాట ఏరియా కాదు, బండి అమ్మేట అడవిలా వచ్చి అమ్మడానికి నేను అంత రెడీనా? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో. ఇగో ఇది మేము ఇక్కడ చూడు, కెమెరా కనిపిస్తుందా? ఏడనా ప్రాంక్ చేస్తున్నాం మేము. ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. ఇట్లా జనాలు సారీ ఇట్లా OLX లో ఎంతో బాబు ఎంతో మంది స్కామ్స్ చేస్తున్నారు OLX లో, దాంట్లో దీంట్లో. అరే మరి చెప్పవా అన్న, అప్పటి నుంచి అవసరం పరిశాన్ చేసినారు. సో అట్లా మోసపోవద్దు జనాలు, ఎవరు మోసపోవద్దు అని. అదే అంటున్నా నీకు, అట్లా పడితే ఏంది పరిస్థితి? అందుకే ఏడొచ్చేమో కట్టెపూల వేటి గెలుస్తాడు అలా, ఈడోయేమో కవర్ గెలుస్తాడు, ఆడేమో కొత్త బండి డూప్లికేట్ అంటాడు.